నమస్తే గురువు గారు. నమస్కారం. నమస్తే ధనలక్ష్మి. మీరు చెప్తున్న ప్రిడిక్షన్స్ అన్ని ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ బర్నింగ్ టాపిక్ అయినా త్రిష గారి భవిష్యత్తు ఎలా ఉంది, త్రిష గారు ఏదైనా పదవి చేపట్టబోతున్నారా అనేది మీ మాటలో తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనము 10 years బ్యాక్ త్రిష దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నీలాంటి ఒక ఇంటర్నేషనల్ యాంకర్ మంచి ఫుల్ సూట్ బూట్ లో ఉండి అడుగుతుంటే ఏం చెప్పింది త్రిష, వాట్ ఈస్ యువర్ ఎయిమ్, వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే ఐ వాంట్ టు బికమ్ సీఎం అంది. అది సరదాగా అందేమో అనుకుని ఏంటి సరదాగానా అని అడిగితే లేదు ఐ వాంట్ టు బికమ్ సీఎం అని చెప్పింది. అదే ఆ యొక్క సంకల్ప బలం ఆమెకి అప్పుడే నాటుకుపోయింది. అలా కంటిన్యూస్ గా ఆమె మైండ్ లో ఫిక్స్ అయ్యి ఆమెకి ఎదురైనటువంటి చేదు అనుభవాల రీత్యా పొలిటీషియన్స్ తో అలాగే షీ సర్చ్డ్ ఫర్ బటన్, ఆ బటన్ విజయ్ అన్నమాట, టీవీకి విజయ్ తలుపుది. అతను దొరికిన తర్వాత అక్కడ మొత్తం ఇప్పుడు తమిళనాడులో అందరూ చెప్పుకుంటున్నారు, ప్రజలు అందరికీ తెలిసిపోతా ఉంటుంది అనమాట. ముందు ఏంటి ఇది పవర్ సెంటర్ ఎవరు, త్రిష. విజయ్ వెనకాల ఉన్నటువంటిది ఎవరు, త్రిష. ఇదంతా జయించింది త్రిష. ఎందుకంటే ఈ ఎలక్షన్ సమయంలో ఎవరెవరికి ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద, ఎమ్మెల్యేల కింద ఈ పోస్ట్ లీడర్స్ ఎవరైతే నుంచోలో అందరూ కలిసి మన త్రిష ఇంటి దగ్గర క్యూ పెట్టారు. ఇది ప్రజలందరికీ తెలుసు. ఆమె సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నే విజయ్ దళపతి చక్కగా ఎన్నుకున్నాడు. అందులో భాగంగా విజయ్ దళపతి దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కొడుకుకి అతను ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఇస్తే అతను గెలిచాడు కూడా. కాబట్టి ఇలాంటి కన్స్ట్రక్టివ్ స్టెప్స్ వేసుకుంది త్రిష. చాలా డిగ్నిఫైడ్ గా ఆమె చేసుకుంటూ, ఆనెస్ట్ గా చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఎందువల్ల ఈమెకి ఈ రాజకీయాల మీద అంత మక్కువ అంటే మనకి ఆమె జాతకాన్ని తీసుకున్నప్పుడు ఆమెది మకర రాశి, శ్రవణ నక్షత్రం అండ్ కర్కాటక లగ్నం అనమాట. రాజ్య స్థితిగతులైనటువంటి రవికుజులను మనం తీసుకున్నప్పుడు ఆ రవికుజులు ఇద్దరు కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి రవి తర్వాత స్వక్షత్రగతులైనటువంటి కుజుడు వృత్తి స్థానాన్ని ప్రభావితం చేస్తూ అందరూ ఉంటూ అండ్ అల్టిమేట్ సీట్ ఇన్ ద స్టేట్ సీఎం పోస్ట్ కి ప్రేరేపితం చేస్తుంది. అలాగే శని తులారాశిలో ఉండి రవికుజులను ఇద్దరిని చూస్తున్నాడు ఉచ్చ స్థితిలో ఉండి. అలాగే రవికుజులు కూడా శని చూస్తున్నారు. ఈ కారణాల రీత్యా ఆమెకి హోమ్ మినిస్టర్ పదవి అంటే లేకపోతే ఇప్పుడు చూడండి ప్రజలందరూ అనుకుంటున్నారు తమిళనాడులో ఎవరి డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారా అని. ఇలా రవికుజుడు అంటే కుజుడు అంటే హోమ్ మినిస్టరే. తప్పకుండా ఆమెకి హోమ్ మినిస్టర్ పదవి అనేటటువంటిది గ్యారంటీ వస్తుంది. లేకపోతే లాభంలో ఉన్నటువంటి బుద్ధుని మనం తీసుకున్నప్పుడు ఆ క్షేత్రం ఎందులో ఉన్నాడు, ఆ జెరాయిక్ సైన్ అనేటటువంటిది ఈ యొక్క టారస్ అన్నమాట. ఆ యొక్క వృషభ రాశిలో బుధుడు లాభస్థితి కారకుడై ఉన్నాడు. కాబట్టి ఆమెకి తప్పకుండా బుద్ధి బలంతో, చాకచక్యంతో ఆమె తప్పకుండా ఈ యొక్క పోస్టును సంపాదించడం జరుగుతుంది. శుభాలను ఇస్తాడు ఆయన. అలాగే ఆయన తృతీయ వ్యయాధిపతి అయ్యాడు. అందువలన తృతీయ వ్యయాధిపతి లాభస్థితి కాబట్టి తప్పకుండా ఆమె హోమ్ మినిస్ట్రీని లేదా డిప్యూటీ సీఎం పదవిని ఏదో ఒక మినిస్ట్రీ పదవిని ఆమె తీసుకోవడం ఖాయం. ఇకపోతే వ్యయంలో ఉన్నటువంటి రాహు శుక్ర గ్రహాల ప్రభావం వలన వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఆమెకి స్త్రీల సపోర్ట్ అనేటటువంటిది వస్తుంది. అక్కడ ఆ స్త్రీలు ఎవరు అంటే వాళ్ళ అమ్మగారు అన్నమాట, తలపతి విజయ దళపతి అమ్మగారు. రాగానే ఐఎమ్ సో హ్యాపీ అని విజయ్ దళపతి గెలవగానే సింగిల్ లైన్ లో చెప్తుందన్న అంటారు ఎక్స్ప్రెషన్. అలాగే త్రిష ఆమె ఏం చేసింది, వెళ్ళి చక్కగా తిరుపతి వెళ్ళింది. అసలు రిజల్ట్ వచ్చిన డేట్ కనుక మనం చూస్తే 4/1/2026 అంటే 4వ నెంబరు రాహుకి. అసలు ఈ విజయ దళపతి జాతకంలో కూడా మనకి కనుక చూసుకున్నట్లయితే విజయ్కి మనకి ఈ లగ్నము కన్యా లగ్నము, రాహు తృతీయ స్థితిగతులై ఉన్నాడు. కాబట్టి రాహు చక్కగా మండలాధిపత్యాన్ని ఇస్తున్నాడు, సీనియర్ ఎన్టీ రామారావు గారికి ఇచ్చినట్టుగా.
ఒక ఎంజీఆర్ గారికి ఇచ్చినట్టుగా. అందువల్లనే మనకి నెట్ లో మనం చూసుకున్నట్లయితే మనం చెప్పిన తర్వాత మరో జయలలిత కాబోతుంది అని చెప్పి మన చాలా ఆనందకరమైనటువంటి మన ఎండి గారు, మన గాంధీ గారు చెప్పారు. ఇక ఆ టైంలో అన్ని పెద్ద పెద్ద ఛానల్స్, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కాకుంటున్నాయి అనేది డౌటే లేదు. ఎందుకంటే ఫస్ట్ పాపం టైటిల్ ఫ్రేమ్ చేసింది ఆయనే. సభాముఖంగా ప్రజలకు తెలియాలి కదా, నేను ప్రిడిక్షన్స్ అయితే చెప్పాను కానీ ఏంటంటే చీఫ్ మినిస్టర్ విజయ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ త్రిషాన్ పెట్టాడు. అరే బాబు అవుతుందా అవుదా అనుకున్నాను. కానీ మనం జ్యోతిష ప్రకారం రాజ్యాధికారం విజయ్కి వస్తుంది అని మనం చెప్తాం. ఆ పాత వీడియోలు కూడా మనం ఇదే ఛానల్లో పెట్టాం కాబట్టి చూసుకోవచ్చు మనం వాళ్ళందరూ కూడా ప్రేక్షకులు. ఆ విధంగా ఆయన సీఎం పోస్ట్ ఖాయం అయిపోయింది. ఇకపోతే కొలిషన్ అనేటటువంటిది కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, సమీకరణం వాళ్ళ ఫాదర్ విజయ్ ఫాదర్ ఆల్రెడీ చెప్పాడు కాంగ్రెస్ పార్టీతో అవుతుందని. సో దట్ వాజ్ ఆల్సో ఓవర్, దట్ చాప్టర్ వాజ్ ఆల్సో ఓవర్. ఈ మండలాధిపత్యాలు ఇచ్చినటువంటి రాహువు మనకి ఇప్పుడు ఈ యొక్క కన్సర్ట్, ఈ యొక్క త్రిషాని మరి వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఒక పరోక్షంగా మనం చెప్పాం, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ గవర్నమెంట్ పవర్ ని ఎంజాయ్ చేస్తుంది త్రిష అని మనం చెప్తాం. కాబట్టి ఈ తమిళనాడు అంతా కూడా ఇప్పుడు త్రిష గురించి మరో జయలలిత కాబోతుంది. ఎందుకంటే జయలలిత గారు బ్రాహ్మణ్, త్రిష బ్రాహ్మణ్. త్రిష అన్మ్యారీడ్, జయలలిత గారు అన్మ్యారీడ్, త్రిష అన్మ్యారీడ్. అలాగే నో చిల్డ్రన్ ఫర్ త్రిష, నో చిల్డ్రన్ ఫర్ జయలలిత. అలాగే ఈమె యాక్ట్రెస్, ఆమె కూడా జయలలిత యాక్ట్రెస్ అండ్ ఈమె కూడా యాక్ట్రెస్. ఈ విధంగా పాలిటిక్స్ ఫీల్డ్ లోకి ఏమొచ్చింది, ఆమె వచ్చింది. ఇలా సిమిలారిటీస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక 6 సిమిలారిటీస్ ని వాళ్ళు సమానంగా ఉంటూ మనం చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మనకి ఈ నెట్ లో తిరుగుతున్నాయి మొత్తం కంప్లీట్ గా వాళ్ళకి. కాబట్టి మా ఎంజీఆర్ తో రిలేషన్ ఉంది కాబట్టి ఈ జయలలిత పవర్ సెంటర్ అయ్యి ఆ పదవిని తర్వాత తీసుకొని సీఎం అయింది. కాబట్టి క్వాలిటీస్ అన్ని కూడా సిమిలారిటీస్ అన్ని కూడా కాంగ్రియన్. 3 ఉంటే మనం కాంగ్రియన్సీ అని చెప్తాం. సో 6 ఉన్నాయి ఇక్కడ, డబుల్ కాంగ్రియన్సీ అనమాట. సో సేమ్ ఇవి కూడా షీజ్ హ్యావింగ్ రిలేషన్ విత్ శ్రీదేవి. సో అందువలన కంప్లీట్ గా కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఆమె ఒక సీఎం కాబోతుంది. ఆమె ఆశయం నిజమవుతుంది. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ లో జనరల్ గా నెక్స్ట్ 5 years కదా ఎలక్షన్, ఆ తర్వాత చూద్దాం ఏదో ఒక పోస్ట్ అని చెప్పేసి జనరల్ గా అనుకుంటారు. బట్ త్రిష ఇస్ వెరీ స్మార్ట్ గర్ల్. ఆమె అలాగే టైం వేస్ట్ చేయదు కాబట్టి నెక్స్ట్ 5 years కి తమిళనాడు పల్సగా ఉంటుందంటే 5 years స్టాలిన్ కి ఇస్తే 5 years అన్నాడీఎంకి ఇస్తారు జయలలితకి. అట్లా 5 years ఈయనకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ 5 years అనేటటువంటిది మనం చెప్పలేం. అప్పుడు మనం పరిస్థితులను క్యాల్కులేట్ చేసి చెప్తాం. అలాగే ఆమెకి అందువల్ల అంతవరకు రిస్క్ తీసుకోకుండా ఆ అమ్మాయి త్రిష చక్కగా ఇప్పుడు పొలం ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ పెరంబూర్ అండ్ త్రిచిలో ఆయన కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక చోట రిజైన్ చేయాలి కాబట్టి రిజైన్ చేస్తుంటే ఇక్కడ తమిళనాడులో మొత్తం 2 అనుకుంటారు. ఒకటి త్రిష పోటీ చేస్తుందా ఆ ఖాళీ అయిన ప్రదేశంలో ప్లేస్ లో, లేదా అలా వాళ్ళ విజయ్ వాళ్ళ ఫాదర్ చేస్తాడా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ పెరంబూరులో చేసేటటువంటి సమస్య లేదు. ఎందువల్లంటే జాతకం కనబడుతుంది. నేను కూడా చెన్నైలో 5 మెడ్రాస్ లో చదువుకున్నాను కాబట్టి నాకు ఆ పరిస్థితి తెలుసు. మెడ్రాస్ ప్రజలంతా కూడా ఇంచుమించు 24 ప్లేసెస్ లో అన్ని చోట్ల కూడా విజయ్ గెలిచాడు. బంపర్ మెజార్టీ వచ్చింది. సో ఈ పెరంబూరు మరి ఇది చెన్నై లిమిట్స్ లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన రిజైన్ అక్కడ చేయడం, సిటీ బ్యాక్గ్రౌండ్ ఉంచుకుంటాడు. అంటే త్రిచిలో అక్కడ ఆయన రిజైన్ చేయడం, అక్కడ ఈ ప్రశాంత్ నుంచోబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ని నుంచోబెట్టచ్చు కదా అని అడగచ్చు. ఈజ్ అ ఓల్డ్ మ్యాన్. అది ఈయన పార్టీలో అయితే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పదవ ఎంజాయ్ చేయాలా అంటే ఇప్పుడు జయలలిత లాగా కేవీకే అన్నాడీఎంకేకి ఎలాగైతే అధ్యక్షురాలు చేశారో పార్టీకి, ఆ విధంగా కేవీకే పార్టీకి అధ్యక్షురాలుగా చేస్తారా, టీవీకే పార్టీని అధ్యక్షురాలుగా చేస్తారా, లేదా డైరెక్ట్ గా ఈమెకి మినిస్ట్రీ ఇచ్చేస్తారా అంటే ఈమెకి మినిస్ట్రీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రత్యక్ష పదవి కూడా ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి రెండిట్లో. అయితే ఇక్కడ అది త్రిష మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పవర్ ఎంజాయ్ చేసేటటువంటి ప్లానెట్స్ కనబడుతున్నాయి రవి కుజులతో. అండ్ ఉచ్చ స్థితిలో కలిగినటువంటి శని గ్రహం రవి కుజులను చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ
త్రిష తను వాళ్ళ ఫాదర్కి ఇచ్చినట్లయితే పార్టీలో ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. అందువల్ల అంటే గ్లామర్ విజయ్కి ఉంటుంది. సినీ హీరోయిన్ కాబట్టి సౌత్ ఇండియన్ క్వీన్ ఆమె ఎన్నో తమిళ్ అండ్ తెలుగు కన్నడ ఈ ఫిల్మ్స్ లో ముఖ్యంగా తెలుగు అండ్ తమిళ్లో ఆమె ఎన్నో అవార్డ్స్ పొందింది, నేషనల్ ఫేర్ అవార్డ్స్ ఇవన్నీ కూడా పొందింది. కాబట్టి త్రిషాకి ఆమె పార్టీని టేక్ ఓవర్ చేస్తే ఒక ఊపు వస్తుంది అండ్ క్యాడర్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ షీ కెన్ మొబిలైజ్, షీ కెన్ మానిటర్, అందువలన షీ కెన్ ఎంకరేజ్, అందువలన ఒక మూమెంట్ అనేటటువంటిది ఇంపాక్ట్ అనేటటువంటి బాగా తీసుకొస్తుంది. కాబట్టి 100% త్రిష రాజకీయాల్లోకి రావడానికి, మినిస్టర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు స్టాలిన్ వాళ్ళు గవర్నమెంట్ డిఎంకే పార్టీ ఎన్నో కష్టాలు పెట్టి ఆయనకి జననాయక అనేటటువంటి పేరు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఆయన సినిమాని కనుక వాళ్ళు స్టాప్ చేసి ఉండడం వల్ల స్టాలిన్ వాళ్ళు డిఎంకే పార్టీ ప్రజలకు సింపతి పెరిగిపోయింది. ఇలా సినిమాని రిలీజ్ చేయనట్లేదు, తర్వాత ఇదిగో ఆ పార్టీలో తొక్కేసలాట్లేదు, ఆయన మీద కేసులు పెట్టడం, ఇలా రకరకాలుగా పార్టీ ఎయిర్పోర్ట్ లో ఆయనకు అవమానించడం, ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ అన్ని చూసి ప్రజలకి విజయ్ మీద సింపతి అయింది. అంతేకాదు మన జ్యోతిష శాస్త్రంలో క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఏమన్నానంటే మొత్తం అందరూ కూడా ఒక 20-30 years బ్యాక్ మనకు వెళ్తే, 40 years బ్యాక్ వెళ్తే అప్పుడు ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ కానీ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళ పిల్లలు ఇప్పుడు బీటెక్స్, మాస్టర్స్, ఎంటెక్ లో ఇలాగా చేసి లేవర్ ఎంటెక్ మరి పవర్ఫుల్ ఎంటెక్ కాబట్టి చక్కగా ఇలా మీరంతా ఎడ్యుకేట్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు జనరేషన్ గ్యాప్ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి వివాహితులంతా అయిపోయి వీళ్ళందరూ కూడా ఇప్పుడు జనరేషన్ ఓట్ వేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు. కాబట్టి ఆటోమేటిక్ గా టీవీకి అనే విజయ్ని అర్థం చేసుకుంటారు ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రహిస్తారు ఎవరు కరప్షన్ చేస్తున్నారు, ఎవరు కరప్షన్ చేయట్లేదు. అలాగే యూత్ కి ఎప్పుడు కూడా ఇక్కడ తమిళనాడులో ఉన్నది ఏంటంటే వ్యక్తిగత ఆరాధన ఎక్కువ ఉంటుంది, ఐడల్ వర్షిప్. అందువల్ల అతను వ్యక్తిగత ఆరాధన అప్పుడు ఎంజీఆర్ ఆరాధించారు, తర్వాత జయలలితను ఆరాధించారు. ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీగా అన్నా డిఎంకేలో ఇప్పుడు జయలలితకి లీడర్షిప్, స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. ఎంజీఆర్ దాంట్లో స్టాలిన్ వాళ్ళన్నా అంత స్టార్టం లేదు. కాబట్టి ఇప్పుడు స్టార్టం ఉన్నటువంటి వ్యక్తిగా రజనీకాంత్ దాన్ని అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలున్నా ఆయన అందిపుచ్చుకోలేకపోయాడు పార్టీ పెట్టకపోవడం వల్ల. దట్ బికేమ్ ప్లస్ టు టీవీకే విజయ్. అండ్ ఈ కమల్ హాసన్ పెట్టిన ఆయన ప్రజలకు సమర్పణ లేదు కాబట్టి అంతకుముందు ఫైటర్ విజయ్ పెట్టిన ఆయన చనిపోయాడు. అప్పుడు ఉన్నప్పుడు ఎవరు ఎంజీఆర్ మరి సీనియర్ జయలలిత గారు ఇద్దరు ఉన్నప్పుడు పెట్టాడు కాబట్టి సీనియర్స్ ఉండగా ఆయనకి ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు సరైన టైంలో అప్పుడు కాంగ్రెస్ మీద ఏ విధంగా అయితే అందరూ పగపగ మన్నుతున్నారో, వేరే ఆల్టర్నేటివ్ లేక ఎదురు చూస్తున్నారు, ఆ టైంలో సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆంధ్రాలో ఎన్టీఆర్ న్యూస్ ఎలా అయితే పార్టీ పెడితే 9 నెలల్లో కొట్టుకొచ్చారు. కేవలం 2 సంవత్సరాల్లో విజయ్ కూడా అదే పరిస్థితుల్లో స్ట్రాంగ్ లీడర్షిప్ జయలలిత గారి తర్వాత లేకపోవడం అన్నటువంటి ప్లస్ అయింది. అక్కడ 2 years తర్వాత 2 years అతి తక్కువ టైంలో ఫుల్ స్వీప్ చేసి పడేసి సెంచరీ దాటి ఆయన సీట్లు సంపాదించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా స్మార్ట్ గా తెలివిగా ఇద్దరు స్టెప్స్ వేసుకుంటున్నారు. కాబట్టి జాతక రీత్యా త్రిషాకి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన ఆమెకు పోస్ట్ రావడం, అధికారం ఖాయం, కేబినెట్ మినిస్టర్ అవడం ఖాయం, ఇద్దరు కలిసి పరిపాలన చేయడం ఖాయం. ఆ తర్వాత ఎంజీఆర్ కి జయలలితకి ఏ విధంగా అయితే పోలికలు ఉన్నాయో ఆ పరంపర లెగసీని పాటిస్తూ తమిళనాడులో మళ్ళీ విజయ్ అండ్ ఈ యొక్క త్రిష ఆ కంటిన్యూ అవుతుంది, వివాహం కూడా జరుగుతుంది. ఈ విధంగా బంగారు భవిష్యత్తు ఉందమ్మా త్రిషకి, విజయ్ కూడా. నమస్తే గురువు గారు. చూశారు కదా వ్యూయర్స్, ఈ సందేహాలని గురువు గారు తీర్చారు. త్రిష డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో నిల్చోకపోయినప్పటికీ విజయ్ గారు ఒక దగ్గర రిజైన్ చేసి అయితే రిచీలో త్రిషాని పార్టిసిపేట్ చేయించి పదవి ఇచ్చే అవకాశం ఉందని కన్క్లూడ్ చేశారు. అయితే 6 months లో ఈమె గెలిచి మినిస్టర్ పదవి ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత 6 months లోపల ఆమె గెలుస్తుంది. అలాగేను గెలిచి ఆమె ఎప్పుడు ఎమ్మెల్యే కింద ఆమె గెలవడం ద్వారా అది కంటిన్యూ అయిపోతుంది అనమాట. లేకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎమ్మెల్సీ పదవి నుంచి మినిస్టర్ కింద వేస్తూ ఉంటారు. ఈ అవసరం లేకుండా డైరెక్ట్ తిరిచి నుంచి మనం త్రిష పోటీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆఫ్టర్ 6 months ముందే ఈ ఫస్ట్ రౌండ్ లోనే ఈమెకి క్యాబినెట్ మినిస్టర్ పదవి ఇస్తారు.